సప్త వ్యసనాలను జయించాలంటే ఎటువంటి సాధన చేయాలి? దుర్వాసన ప్రతీకార దశకంలో విద్యారణ్య స్వామి వాసనా దోషాలన్నింటినీ పోగొట్టుకోవడానికి సులభమైన పరిష్కారాన్ని తెలియజేశారు. ప్రాతర్వైదిక కర్మత తదను వేదాంత సంచింతయా పశ్చాత్ భారత మోక్ష ధర్మ మననాత్ వాసిష్ఠ రామాయణాత్ సాయం భాగవతార్థ దివ్య కథయా రాత్రౌ నిధిధ్యాసనాత్ కాలో గచ్చతి న శరీర భరణం ప్రారబ్ధ కంఠార్పితం. ప్రారబ్ధం మెడలో వేలాడుతూ మనం పొందేదే మానవ జన్మ. ఈ ప్రారబ్ధాన్ని దాటి వ్యసనాలకు దూరంగా జీవితాన్ని భగవత్ సేవలో గడపాలని భావిస్తే పొద్దున్నే అనుష్ఠానం చేయాల్సిన నిత్య నైమిత్తిక కర్మలన్నింటినీ ఆచరించాలి. అనంతరం వేదాంత సంచింతయ, దేహము మనకు ఎందుకు వచ్చింది, దీని ప్రయోజనం ఏమిటి అన్న ఆలోచనతో అనుక్షణం గడిపే ప్రయత్నం చేయాలి. ఈ ఆలోచన కలగాలి. నిత్య నైమిత్తికరణను అనుష్ఠానం చేసేటువంటి శక్తియుక్తులు సిద్ధించాలి అంటే ఏం చేయాలి అంటే, ఉదయం భారతం చదువు, మధ్యాహ్నం రామాయణం చదువు, సాయంత్రం భాగవతం చదువు, రాత్రికి ఈ మూడింటిలోని సారాంశాన్ని నెమరు వేసుకో. అప్పుడు ఏ ప్రారబ్ధమైతే మానవ శరీరంగా ఈ భూలోకంలో మనను పడవేసిందో ఆ ప్రారబ్ధాన్ని తప్పించుకోగలిగినటువంటి శక్తియుక్తులు మన సొంతం అవుతాయి. ఇది ఎలా సాధ్యం అన్న సందేహం మనకు కలుగుతుంది. భారతం అంటే నిత్య జీవితం. రాజ్యం కోసం అన్నలదమ్ములు ఎలా యుద్ధం చేశారో, కృష్ణుడు ఉన్న వైపు జయం ఎలా సిద్ధించిందో, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అంటే ఏమిటో మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆ అవగాహన మధ్యాహ్నం చదివే రామాయణం ద్వారా పరిపుష్టమై, రామాయణం ఆదర్శ జీవనం, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః, ఇలా 16 సద్గుణాలతో విలసిల్లిన రామచంద్రమూర్తి యొక్క దివ్య గాథను పఠించటం వల్ల నిత్య జీవితం ఆదర్శవంతంగా మారుతుంది. అనంతరము భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మిచూలికైన విభుద జనుల చెంత విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతు అని పోతనామచ్చుడు తెలిపినట్టు, అతి క్లిష్టమైన వేదాంత విజ్ఞానము భాగవతాన్ని అభ్యాసం చేయటం వల్ల, అధ్యయనం చేయటం వల్ల మన సొంతం అవుతుంది. ఇలా నిత్య జీవితం ఆదర్శ జీవనానికి దారితీస్తూ, ఆ ఆదర్శ జీవితమే దివ్య జీవనానికి సోపానాలు నిర్మించటం వల్ల ఈ ప్రారబ్ధం అనేటువంటి కంఠాభరణం ఈ శరీరంగా ఎలా అవతరించిందో తెలుసుకొని వ్యసనాల జోలికి పోకుండా జీవితాన్ని వ్యాస ప్రోక్తమైనటువంటి విజ్ఞానం ద్వారా సంస్కరించుకునేటువంటి అద్భుతమైన శ్రేయోపథం మన సొంతం.